హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ అండ్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. దయచేసి వీడియో అందరూ లైక్ చేసి మీ సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయవలసిన కోరుతున్నాం. గ్రనేట్ మాఫియాకు ఖమ్మం రవాణా శాఖ ఒత్తాసు. 2200తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆరోపణలు. సో ఎట్లా ఉంటుందంటే, ఈనాడు వెయిట్ బ్రిడ్జ్ దగ్గర వెయిట్ చేసేది ఒకటి ఉంటుంది, ఒరిజినల్ వెయిట్ ఒకలా ఉంటుంది అనమాట. మొత్తం సెట్టింగ్ ఉంటుంది అనమాట దీంట్లో టెక్నికల్గా. ఓవర్లోడెడ్ వెహికల్స్ ఉన్నా సరే కానీ దాంట్లో లిమిటెడ్ వెయిట్ ఉన్నట్టు చూపించేటటువంటి టెక్నాలజీని పెట్టుకొని ఈనాడు అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేసే దిశగా అందరూ కుమ్మక్కై ఉన్నారు. దీంట్లో రవాణా శాఖ అధికారులు ఈనాడు ఖమ్మం దగ్గరికి ఒకసారి ఇన్స్పెక్షన్ చేయాల్సిందే మేము ఖచ్చితంగా అధికారులను కోరుతా ఉన్నాం. ఉన్నతాధికారులను ఖచ్చితంగా వీళ్ళందరిపైన విచారణ చేపట్టాల్సిందే మేము రెగ్యులర్గా మేము కోరుతా ఉన్నాము. కొన్ని లక్షల దోపిడీ జరుగుతోంది, కోట్ల రూపాయల దోపిడీ ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర జరుగుతోందని ప్రజలు కూడా అక్కడికి వచ్చేటటువంటి వాడు ఎవరిని విడిచిపెట్టేటటువంటి ప్రసక్తే లేదు. ఫైన్లు కేసులు తక్కువ, ఫైన్లు ఎక్కువ ఉంటాయి, కేసులు తక్కువ ఉంటాయి అనమాట. వీళ్ళ దోపిడీ ఎక్కువ ఉంటుంది. రాష్ట్ర ఖజానాకు బండి పడుతూ ఉన్నది. ఓవర్లోడెడ్ వెహికల్స్కి ఫైన్ వేయడం, ఆ ఫైన్ గవర్నమెంట్కి చెల్లించేటటువంటి ప్రక్రియ ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు సొంతంగా దోచుకునేటటువంటి ప్రక్రియ ఎక్కువ ఉంటుంది. 2200తో గ్రీన్ సిగ్నల్ అనమాట. ఓవర్లోడెడ్ వెహికల్స్ ఉంటాయి, ఆపడం పోవడం ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి అక్కడ గ్రీన్ సిగ్నల్ వేయడానికి 2200 అనమాట. లోపల కార్యకలాపాలు చాలా జరుగుతాయి అనమాట. మొత్తం చైన్ సిస్టమ్ లా ఉంటుంది అనమాట. వెహికల్ అక్కడ నుంచి వెళ్ళినప్పటి నుంచి ఇది డెలివరీ పాయింట్ పోయేదాకా టోటల్గా అన్ని రవాణా శాఖ వల్లే దగ్గరుండి చూసుకుంటారు అనమాట. చుట్టాలకి మర్యాద ఇచ్చిన 55 టన్నుల వెహికల్ 110 టన్నులు మోసుకుంటూ పోతుంది అనమాట. నిబంధనలు తుంగలో తొక్కిన గ్రనేట్ మాఫియా మామూలు వ్యవస్థ డీల్ జరుగుతోంది. తనిఖీలు కేవలం నాటకమే, తూతు మంత్రంగా తనిఖీలు అనేది ఒట్టి మాట. డే టైంలో కూడా నిర్బంధమే లేదు అసలు. ఇక్కడ డేలా ఓవర్లోడెడ్ వెహికల్స్ ఈ డేలో అసలు పర్మిషన్ ఉండదు పోవడానికి. డే ఉండదు, నైట్ ఉండదు, టోటల్ మొత్తం ట్రాన్స్పోర్ట్ చేయడమే అనమాట. తూతు మంత్రంగా తనిఖీలు కేవలం కాసుల వేట. మామూలు మూటల్లో రవాణా శాఖ ఒక లారీకి 2200 ఫిక్స్ అనమాట. ఇట్లా ప్రతి ఒక్కరు సమర్పించుకొని పోవాల్సిందే. ప్రభుత్వానికి ఖజానాకు నామాలు, అధికారుల జేబుల్లోకి సొమ్ములు. కావాలనే మాఫియాకు రోడ్ క్లియరెన్స్, రద్దీ లేని రహదారుల్లో రవాణా శాఖ లారీ డ్రైవర్లు బహిరంగంగా చెప్తున్న వైనం ప్రభుత్వ నిబంధనలను తొంగలో తొక్కిన గ్రానైట్ మాఫియా. అసలు చర్యలు ఉంటాయా అని జిల్లా ప్రజల అనుమానాలు. చర్యలు ఎక్కడ? ఒకరి మీద చర్యలు తీసుకుంటే ఆయన ఒకరి పేరు చెప్పడం, ఆయన ఇంకొకరి పేరు చెప్పడం, మొత్తం చైన్ సిస్టమ్ లాగా అందరు బయటకు వస్తారని అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ గా కూర్చుంటా ఉన్నారు అనమాట. ఏసీబీ అధికారులు వీళ్ళ మీద రైడింగ్ చేస్తే బాగుంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక కథనం. ఖమ్మం జిల్లా వైద్య విధాన పరిషత్ అధికారుల తీరు నాలుకల ధోరణి, చర్యలు మాత్రం శూన్యం. నెల రోజులుగా సంచలన కథనాలు, చర్యలు మాత్రం ఎక్కడా. వీరి గుమ్మడి పండు, వీరి పేరేంటి నాకు తెలియదు అన్నట్టు అధికారులు ఎట్లుంటారు, నాకేం తెలియదు అన్నట్టు ఉంటుంది అనమాట. ఈనాడు పత్రికా విలేకరులు, జర్నలిస్టులు వాళ్ళ దగ్గరకు ఆ సమస్య గురించి తీసుకొని పోయే వరకు వాళ్ళకి ఏం తెలియదు అనమాట. ఫీల్డ్ మీదకి వాళ్ళు పోరు, వచ్చి ఆఫీస్లోనే ఏసీలు వేసుకొని కూర్చుంటారు, జీతాలు తీసుకుంటారు, పోతారు అని వాళ్ళ క్లారిటీ ఇట్లా పోయేటప్పుడు ఇస్తారని వాళ్ళకి టోటల్గా ఎక్కడ ఏమేమి జరుగుతుందని చెప్పేసి టోటల్ అన్ని విషయాలు తెలుసు అనమాట. 2020 నాటికి జేఎన్ఎంల నియామకం అంతా కాసులతోనే అన్నమాట. లేకపోతే 65 మార్కులు 85 ఎలా అవుతాయి? అబ్బా, జిల్లాలో గుసగుసలు. ప్రభుత్వానికి నష్టం, అధికారులకు లాభం. బాధితులు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ కాలేజీలలో ఆ మార్కులు చదువుకున్న వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి, కష్టపడి చదువుకున్న వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి, డబ్బులతోనే మార్కులను కొనుక్కొని ఇక్కడ ఈనాడు చాలా బిజినెస్ జరుగుతోంది. అక్రమంగా నియామకం పొందిన వాళ్ళు మాత్రం దర్జాగా విధులు. జిల్లా అధికారులు రైట్ అంటారు, సర్టిఫికెట్లు వెరిఫికేషన్ జరగకపోవడం వల్లే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి. డొంక అంతా కదలాలి అంటే నాటి డీసీపీ ఎంక్వైరీ పడాలి. సో టోటల్గా ఈ విధమైనటువంటి ప్రూఫ్తో సహా మేము ప్రజెంటేషన్ ఇస్తాను. అసలు ఈ అధికారులు ఏం చేస్తున్నారు, అసలు మేము ఆశ్చర్యానికి గురయ్యేటటువంటి సంఘటనలు ఇవ్వండి.
చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తలేవు, చదువుకొని వాళ్ళకి డబ్బులు పెట్టిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఖచ్చితంగా వీళ్ళందరిపై, ఈ అధికారుల పైన, ఈ యాజమాన్యం పైన అందరి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. సో ఇది ప్రజలారా ఈరోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. నమస్తే.